ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. సోరియాసిస్, బొల్లి, తెల్ల మచ్చలు, స్పాండలైటిస్, వెన్ను, తుంటి, కీళ్ల నొప్పులు, స్త్రీల వ్యాధులు, పురుషుల పైల్స్, మూల వ్యాధులు, రొంప, ఉబ్బసం మొదలైన వ్యాధులకు చికిత్స చేయబడును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490363774. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా, అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490363774. వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించిన సిబ్బంది రెండో దశ ర్యాండమైజేషన్ నిర్వహణ స్వయంగా పర్యవేక్షించిన జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జె నివాస్. ఓట్ల లెక్కింపు సందర్భంగా కాకినాడ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు. డీఎస్పీ కె హనుమంతరావు వెల్లడి. ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను వెంటనే అందజేయాలి. ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్. యూటీఎఫ్ హోంలో కొనసాగుతున్న 10వ తరగతి అవగాహన తరగతులు, వివిధ సబ్జెక్ట్స్ ను బోధిస్తున్న ఉపాధ్యాయులు. సాధారణ ఎన్నికలు 2024లో భాగంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించిన సిబ్బంది రెండో దశ ర్యాండమైజేషన్ ప్రక్రియను సోమవారం కలెక్టరేట్ ఎన్ఐసి సెంటర్లో కాకినాడ జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు నియమితులైన కౌంటింగ్ అబ్జర్వర్ల సమక్షంలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్, జాయింట్ కలెక్టర్, పిఠాపురం రిటర్నింగ్ అధికారి ఎస్ రామసుందర్ రెడ్డితో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలో ఓట్ల లెక్కింపు ప్రక్రియలో పాల్గొనే కౌంటింగ్ సూపర్వైజర్స్, కౌంటింగ్ అసిస్టెంట్స్, మైక్రో అబ్జర్వర్లకు సంబంధించిన రెండో దశ ర్యాండమైజేషన్ నిర్వహించడం జరిగిందన్నారు. ఈ ప్రక్రియతో జూన్ 4న నిర్వహించే కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గంతో పాటు 7 అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ కేంద్రాలకు సిబ్బందిని కేటాయించడం జరిగిందన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో 941 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సిబ్బంది అందరికీ తమకు కేటాయించిన కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. కాకినాడ జేఎన్టీలో ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ హెచ్ఎస్ భావన, డిఆర్ఓ డాక్టర్ డి తిప్పేనాయక్, సిపిఓ పి త్రినాథ్, జిల్లా ఉపాధి శిక్షణ అధికారి జి శ్రీనివాసరావు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంతో సహా జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు జూన్ 4 మంగళవారం జరగనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియను పురస్కరించుకొని కాకినాడ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలను విధించడం జరిగిందని కాకినాడ డీఎస్పీ కె హనుమంతరావు తెలియజేశారు. సోమవారం కాకినాడ డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ట్రాఫిక్ డైవర్షన్ వివరాలను ఆయన వెల్లడించారు. నాగమల్లితోట జంక్షనే లాస్ట్ పాయింట్ కామన్ మ్యాన్ రేపు రావటానికి. నాగమల్లితోట జంక్షన్ నుంచి బానుగుడి వైపు కానీ, నాగమల్లితోట జంక్షన్ నుంచి అటు ఆర్టీఏ ఆఫీస్ వైపు వెళ్ళటం కానీ, అట్లాగే ఆ స్టేడియం దగ్గర నుంచి రామ్కోసా గెస్ట్ హౌస్ రావటం కానీ, రామ్కోసా గెస్ట్ హౌస్ వైపు నుంచి మళ్ళీ తిరిగి మన ఎస్పీ గారి ఆఫీస్ దగ్గరికి ఆ రోడ్లోకి రావటానికి కానీ పూర్తిగా నిషేధించడం అయింది. ట్రాఫిక్ ఆంక్షలు విధించడం అయింది. ఈ మధ్యలో ఉన్న ప్రజలందరూ, ఎవరన్నా మధ్యలో ఉన్నవాళ్ళు, కొంతమంది ఎవరన్నా అపార్ట్మెంట్స్లో ఉన్నవాళ్ళు ఉంటే వాళ్ళందరూ రామ్కోసా గెస్ట్ హౌస్ వైపు ఉన్న మార్గాన్ని వారికి మాత్రం వెసులుబాటు ఇస్తున్నాం. సో ఈ సరిహద్దు లోపల ఉన్న జేఎన్టీయూకి సంబంధించని ఇతర ప్రైవేటు భవనాలలో ఉన్న నివసించే వారందరికీ కూడా మనం తగు సూచనలు నోటీసు ద్వారా, చట్టబద్ధమైన నోటీసుల ద్వారా సూచనలు చేయటం అయింది. అందులో సూచనలు ఏంటంటే అదర్ దాన్ ఇన్మేట్స్, ఆ ఇళ్లలో ఉండే నివాసం ఉండేవాళ్ళు మినహా ఎవరికి కూడా ఆశ్రయం ఇవ్వకూడదు ఈ రోజు నుంచి రేపు ఎల్లుండి వరకు. ఎందుకంటే అది కౌంటింగ్ సెంటర్కి దగ్గరలో ఉంటుంది కాబట్టి అటువంటివన్నీ కూడా ఇచ్చిన నిబంధనలను దాటద్దు అని వాళ్ళందరికీ సూచనలు చేయడం జరిగింది. ఇప్పుడు
ఏజెంట్స్ ఎవరైతే అటు పిఠాపురం వైపు నుంచి కానీ ఇటు కాకినాడ సిటీలోంచి కానీ జేఎన్టీయూ గేట్ దగ్గరికి ఎవరైతే వస్తారో వాళ్ళకి జేఎన్టీయూ మెయిన్ గేట్ ఎదురుగుండా ఐటీఐ క్యాంపస్ ఉంది, గవర్నమెంట్ ఐటీఐ మీకు అందరికీ తెలుసు. ఐటీఐ క్యాంపస్లోనూ దాని పక్కన ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ ఉన్నాయి. ఆ రెండిట్లో దీనికి సంబంధించిన ఏజెంట్స్కి సంబంధించిన పార్కింగ్ అక్కడ ఇవ్వటం జరిగింది. మెయిన్ గేట్ దగ్గర వాళ్ళు దిగిపోయి వాళ్ళ పాస్తో చెక్ చేయించుకొని వాళ్ళు లోపలికి వెళ్తారు. ఈ కార్లు మాత్రం డ్రైవర్లు తీసుకెళ్ళి లోపల పెట్టుకుని వస్తారు. ఎవరైనా ఓనర్ కమ్ డ్రైవర్గా ఒక ఏజెంట్ వస్తే ఆయనే ఐటీఐలో పార్కింగ్ చేసుకుని నడిచి మనకు మెయిన్ కాంపౌండ్ దగ్గరికి వస్తారు. వచ్చిన వాళ్ళందరూ అక్కడ పార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ ఉన్న గేట్లో ఎంట్రీ దగ్గర ఎంట్రీ పాస్ చూపించుకుని వారందరూ లోపలికి వెళ్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ విద్యా సంస్థలు ఈ నెల 1వ తేదీ నుండి ప్రారంభమైన దృష్ట్యా ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు గంగా సూరిబాబు డిమాండ్ చేశారు. సోమవారం కాకినాడలో గల జిల్లా వొకేషనల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ను ఎస్ఎఫ్ఐ నాయకులు కలిసి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మౌలిక సౌకర్యాలు కల్పించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గంగా సూరిబాబు మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులు కళాశాలల్లో జాయిన్ అవుతున్నారని, కానీ వారు చదువుకోవడానికి కావలసిన పాఠ్యపుస్తకాలు అందుబాటులో లేవని, తక్షణమే ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పాఠ్యపుస్తకాలు అందించాలని డిమాండ్ చేశారు. ఈ సంవత్సరమైన పాఠ్యపుస్తకాలు ఇంటర్మీడియట్ విద్యాశాఖ నూతన ప్రభుత్వం ఏవైతే వస్తాయో ఈ రెండు కూడా సంయుక్తంగా కలిసి పాఠ్యపుస్తకాలు పేద విద్యార్థులకు ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం. ఈ పేద విద్యార్థులకి పాఠ్యపుస్తకాలు ఇవ్వకపోవడం వల్ల మార్కెట్లో 2000 రూపాయలు పెట్టి పేద విద్యార్థులు కొనుక్కోవాల్సిన పరిస్థితి ఉంటా ఉంది. గవర్నమెంట్ పాఠ్యపుస్తకాలు ఇవ్వకపోవడం వల్ల పాస్ పర్సెంటేజ్ తగ్గిపోతా ఉంది. కాబట్టి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ చదువుకునే ప్రతి ఒక్కరికి పాఠ్యపుస్తకాలు ఇవ్వాలని, గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో మౌలిక సౌకర్యాలు కల్పించాలని, అన్ని కాలేజీలకి భవనాలు నిర్మించాలని, పిఆర్ వొకేషనల్ కాలేజీ కూడా భవనం నిర్మించాలని, అదేవిధంగా కార్పొరేట్ జూనియర్ కాలేజీలో అధిక మొత్తంలో ఫీజులను వసూలు చేస్తా ఉన్నారు. ఈ ఫీజుల మీద నియంత్రణ తీసుకురావాలని, పర్మిషన్లను జూనియర్ కాలేజీలను వెంటనే మూసివేయాలని, అదేవిధంగా ఏ అయితే జూనియర్ కాలేజీల్లో పాఠ్యపుస్తకాలు అమ్ముతా ఉన్నారో వాటి మీద చర్యలు తీసుకోవాలని ఈ రోజు ఇంటర్మీడియట్ విద్యాశాఖ జిల్లా అధికారి డివిఓ గారికి వినతి పత్రం ఎస్ఎఫ్ఐకి ఇవ్వడం జరిగింది. ఈ సమస్యలన్నింటిని పరిష్కారం చేయాలి, లేకపోతే భవిష్యత్తులో ఉద్యమాన్ని ఎస్ఎఫ్ఐ ఉధృతంగా చేస్తామని ఈ ప్రభుత్వాన్ని ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులను హెచ్చరిస్తా ఉన్నాం. 10వ తరగతిలో ప్రవేశించిన విద్యార్థులకు ఎస్ఎఫ్ఐ యూటీఎఫ్ ఆధ్వర్యంలో మే 21న యూటీఎఫ్ హోమ్ లో ప్రారంభమైన అవగాహన క్లాసులు 14వ రోజైన సోమవారం కూడా కొనసాగాయి. మ్యాథ్స్ సబ్జెక్టును శ్రీనివాస్, ఇంగ్లీష్ సబ్జెక్టును ఝాన్సీ బోధించారు. ఈ సందర్భంగా ఝాన్సీ మాట్లాడుతూ 10వ తరగతిలో ప్రవేశించిన విద్యార్థులు సెల్ ఫోన్లు, టీవీలకు అతుక్కుపోకుండా ఉన్న సమయాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలన్నారు. తనతో పాటు వివిధ సబ్జెక్టుల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయులు యూటీఎఫ్ హోంలో ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు క్లాసులు బోధించడం జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి టి రవిచక్రవర్తి, సీనియర్ నాయకులు సిహెచ్వి రమణ, నగర నాయకులు వరహాలు బాబు, కేఎంకే మూర్తి, రూరల్ నాయకులు పి గిరిధర్, గోపాల్, తానిషాలతో పాటు ఎస్ఎఫ్ఐ నగర అధ్యక్ష కార్యదర్శులు ఏ సంజయ్, ఏ వాసు తదితరులు క్లాసులను పర్యవేక్షించారు. మంచి మార్క్స్ ఎలా గెయిన్ చేసుకోవాలి అని చక్కటి మంచి అన్ని సబ్జెక్ట్స్కి కూడా ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్కి టీచర్స్ వస్తున్నారు. ఫ్రమ్ మార్నింగ్ 8 o'clock to 10 o'clock వాళ్ళు ఇక్కడ మనకి క్లాసెస్ తీసుకుంటున్నారు. పిల్లలందరూ కూడా చాలా క్రమశిక్షణగా చక్కగా వచ్చి క్లాసెస్ అటెండ్ అవుతున్నారు. ముఖ్యంగా ఏంటంటే టైం వేస్ట్ చేసుకోకుండా, సమయాన్ని వృధా చేసుకోకుండా వాళ్ళు క్లాసెస్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. చాలా హ్యాపీగా ఉంది ఈ కార్యక్రమంలో. నా పార్టిసిపేషన్ ఉన్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అంతేకాకుండా వీళ్ళకి సబ్జెక్ట్స్ మాత్రమే కాదండి, వాళ్ళకి కెరియర్ కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది, కెరియర్ గైడెన్స్ చెప్పడం జరిగింది. వాళ్ళ ఫ్యూచర్ ఎలా పిక్చరైజేషన్ ఎలా చేసుకోవాలి, ఈరోజైతే ఒక పిక్చరింగ్ మై ఫ్యూచర్ అనేటువంటి యాక్టివిటీ కూడా మేము చేయించాము. వాళ్ళందరూ కూడా నీట్కి ప్రిపేర్ అవ్వండి, ఎలాగా మనం వెళ్ళాలి, ఎంసెట్ అయితే ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏదైతే వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి అనేది కూడా ఇక్కడ డిసైడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అందరూ కూడా ఎక్స్పర్ట్ టీచర్స్ ఇక్కడ వాళ్ళకి క్లాసులు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇది ఎస్ఎఫ్ఐ మరియు యూటీఎఫ్ ఆధ్వర్యంలో జరుగుతుంది. చాలా చక్కగా నిర్వర్తిస్తున్నారు. పిల్లలందరూ కూడా ఇంకా ఎవరైనా ఉంటే కనుక ఈ క్లాసెస్కి అటెండ్ అవ్వి వాళ్ళ యొక్క సమయాన్ని చక్కగా సద్వినియోగపరచుకోవాలని మా యూటీఎఫ్ హోమ్ టీచర్స్ హోమ్ తరపున
నేను కోరుకుంటున్నాను. అత్యంత మెజారిటీతో కొణిదెల పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలవబోతున్నాడని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ జోస్యం చెప్పారు. పిఠాపురం పాదగయ క్షేత్రంలో విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గానికి చెందిన జనసేన నాయకుడు నక్కా శ్రీధర్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వీర మహిళలతో కలిసి చండీయాగం కార్యక్రమాన్ని నిర్వహించారు. కొణిదెల పవన్ కళ్యాణ్ అత్యంత మెజారిటీతో గెలవాలని, అదేవిధంగా కూటమి అభ్యర్థులందరూ ఘన విజయం సాధించాలని ఈ చండీయాగం కార్యక్రమాన్ని నక్కా శ్రీధర్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే వర్మ ముఖ్య అతిథిగా హాజరై పురోహితిక అమ్మవారిని దర్శించుకొని చండీయాగం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నక్కా శ్రీధర్, మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. అందరూ వీర మహిళలు, అలాగే జనసేన నాయకులు, జనసేన సైనికులు అందరూ కలిసి సుమారు 100 మంది ఈరోజు రావడం జరిగింది. ఈ చండీ హోమంలో పాల్గొనడం జరిగింది. వారికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మన పురోహితులు కూడా అందరూ చక్కగా సహకరించి విచారణతో మన యాగంని పూర్తి చేస్తున్నారు. సో వారికి మద్దతు ధన్యవాదాలు. ఈ పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి ఒక దిక్సూచి. ఎందుకంటే ఈ రోజున మనం చూసాం, పవన్ కళ్యాణ్ గారు ట్విట్టర్లో ప్రధాని మోదీని కూడా మించిపోయారు. అంటే అంత అతను ప్రభావితం చేయగలిగారు, యువతను కానీ లేకపోతే నాయకులను కానీ ఎవరైనా సరే. సో అటువంటి వ్యక్తి అసెంబ్లీలో అడుగుపెట్టడం మనం చూడాలి. ఎందుకంటే అతను అడుగుపెట్టి ఏదైతే మన ఆంధ్ర రాష్ట్రంలో ఇబ్బందులు పడుతుందో, అభివృద్ధికి పదంలో ముందుకెళ్లకుండా ఈ ఇబ్బందులు ఉన్నాయి, అవన్నింటినీ మనం అసెంబ్లీలో ప్రస్తావించి వాటికి పరిష్కారం చూపగల సత్తా అయితే మటుకు పవన్ కళ్యాణ్ ఉండంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఆ నాయకుడిని 2019 సంవత్సరంలో అసెంబ్లీలో చూడలేకపోయిన చాలామంది ఆంధ్ర రాష్ట్రం మొత్తం అంతా బాధపడుతూనే ఉన్నారు. ఆ బాధ తీరి అత్యధిక మెజారిటీతో గెలిచి 2024 అసెంబ్లీలో అడుగు పెడతారని ఖచ్చితంగా అడుగు పెడతారు. అదేవిధంగా అమ్మవారి ఆశీస్సులు కూడా అతను ఉండాలని తలుచుకుంటూ మనం యాగం చేయడం జరుగుతుంది. మీరు కార్యకర్తగా చేస్తున్నారు, ఒక సామాన్యుడిగా చేస్తున్నారు? ఒక కార్యకర్తగా ఒక సామాన్యుడు, ముందు ఒక సామాన్యుని తర్వాత కార్యకర్త ఉంది. ఎందుకంటే అతని తాలూ సిద్ధాంతాలను ప్రభావితం అయ్యి అతను ఏదైతే ప్రజలకు మంచి చేయాలో ఆలోచనతో అతని సొంత కష్టార్జితాన్ని కూడా ప్రజలకి పెంచే నాయకుడిని ఈ రోజున మనం ఎక్కడ చూసుంటాం భారతదేశం మొత్తం మీద. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏదో దాచుకోవాలని అదొక నినాదంతోనే రాజకీయాలకు అడుగుపెట్టడం జరుగుతుంది. కానీ ఒక నాయకుడు అతను సొంతంగా కష్టపడి అతని తాలూకా కష్టార్జితాన్ని ప్రజలకు పంచే నాయకుడిని ఈరోజు మనం చూసుంటాం. ఎందుకంటే అలాంటి నాయకుడిని మనం ముందుకు తీసుకెళ్ళి భవిష్యత్తులో సీఎంగా మనం మన ఆంధ్ర రాష్ట్రాన్ని చూసి ఆంధ్ర రాష్ట్రానికి కాదు భారతదేశానికి కూడా పేరు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భీముల నియోజకవర్గం నుంచి నక్కా శ్రీధర్ గారి ఆధ్వర్యంలో ఈ కూటమి అభ్యర్థులు అందరూ గెలవాలి, మరి జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ కూటమి అభ్యర్థులు గెలవాలని చెప్పి ఈరోజు ఇక్కడ చండీ యాగం చేయడం జరిగింది. ఆ యాగంలో మేము కూడా పాల్గొన్నాం. అక్కడి నుంచి విశాఖపట్నం నుంచి అంత దూరం నుంచి మరి వేరే మహిళలు, జన సైనికులు అందరూ పిఠాపురం వచ్చారు. మరి పూజా కార్యక్రమం బ్రహ్మాండంగా జరుగుతుంది. ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులన్నీ కూడా కుట్టేశ్వర స్వామి, పురోహితిగా అమ్మవారి ఆశీస్సులన్నీ కూడా కూటమి అభ్యర్థులకు ఆశీర్వదించి అందరినీ గెలిపిస్తారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో మైక్రో అబ్జర్వర్ల పాత్ర అత్యంత కీలకమైనదని, ప్రశాంత వాతావరణంలో సజావుగా కౌంటింగ్ నిర్వహించేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్ అధికారులను ఆదేశించారు. మైక్రో అబ్జర్వర్ల శిక్షణ కార్యక్రమం కాకినాడలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమానికి కాకినాడ జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు ఎస్ గణేష్, రాజేష్ జోగ్పాల్తో కలిసి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్, జాయింట్ కలెక్టర్ పిఠాపురం రిటర్నింగ్ అధికారి ఎస్ రామ్ సుందర్ రెడ్డి హాజరయ్యారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో మైక్రో అబ్జర్వర్ల పాత్ర, పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు, వీవీప్యాట్ స్లిప్పులు కౌంటింగ్, రీకౌంటింగ్, రౌండ్ల వారీగా ఫలితాలు వెల్లడి చేసే విధానం, ప్రత్యేక సందర్భాల్లో వ్యవహరించాల్సిన విధానం తదితర అంశాలపై సిబ్బందికి ఈ సందర్భంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్ మాట్లాడుతూ సాధారణ ఎన్నికలు 2024 నిర్వహణ చివరి దశకు చేరుకుందన్నారు. ఓట్ల లెక్కింపు అనేది ఎన్నికల ప్రక్రియ అంతటిలో అత్యంత ముఖ్యమైన దశ అని ఆయన పేర్కొన్నారు. జేఎన్టీయూలో ఈ నెల 4 నిర్వహించే ఓట్ల లెక్కింపు ప్రక్రియలో మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకమైందన్నారు. ఈ నేపథ్యంలో ఓట్ల లెక్కింపుకు సంబంధించి ఈసీఐ మార్గదర్శకాలపై అవగాహన పెంపొందించుకోవాలని ఆయన తెలిపారు. అభ్యర్థులకు, కౌంటింగ్ ఏజెంట్లకు ఎటువంటి సందేహం లేకుండా ప్రతి దశలోనూ పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. ప్రతి కౌంటింగ్ టేబుల్కు ఒక మైక్రో అబ్జర్వర్ని నియమించడం జరుగుతుందని, జిల్లాలో ఏ నియోజకవర్గంలోనూ రీకౌంటింగ్కు అవకాశం లేకుండా కౌంటింగ్ సూపర్వైజర్
సూపర్వైజర్లను, ఏజెంట్లను సమన్వయం చేసుకుంటూ సక్రమంగా విధులు నిర్వర్తించాలన్నారు. ప్రత్యేక పరిస్థితులు నెలకొన్న సందర్భంలో కౌంటింగ్ ఆలస్యం కాకుండా అప్రమత్తతతో వ్యవహరించాలని ఆయన అధికారులకు సూచించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో జిల్లా ప్రణాళిక అధికారి పి త్రినాథ్, జడ్పీ డిప్యూటీ సీఈఓ జిఎస్ రామ్గోపాల్, ఎన్నికల సిబ్బంది జిల్లా నోడల్ అధికారి పి నారాయణమూర్తి, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. ID card, official ID card also please carry, because though we have asked the police to allow based on the counting day pass, but still to avoid any unnecessary delay, you can carrying this 3 documents. Your entry will be from the left gate at the main premises, and your vehicles alone will be allowed inside the premises and the counting staff premises. So tomorrow when you are coming, get the details of where your vehicles you have to park, so that you don't waste time. And we expect you to be there by tomorrow 6 o'clock. I mean on the counting day, on 4th, we expect you to be there by 6 o'clock. And the breakfast for you will be served over the table. Lunch also will be a working lunch will be provided. Though we cannot give an extensive spread, we will be giving a working lunch for all the staff. And then intermittently we will be giving some refreshments you will be getting. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. సెల్ 9490367774. అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని, శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని. రిటైర్మెంట్ తర్వాత కూడా. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. విష్ణు తత్వాన్ని అర్థం చేసుకుని నిజ జీవితంలో వాటిని ఆచరించడం ద్వారా భగవంతుని యొక్క కృపా కటాక్షాలను పొందగలమని ప్రవచన చక్రవర్తి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు అన్నారు. పూర్ణ కుంభంతో చాగంటి కోటేశ్వరరావుకు నాగేంద్ర శర్మ, ఫణీంద్ర శర్మ, నరసింహ శర్మ, ఫణి శర్మలు స్వాగతం పలికారు. కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ భవానీ సమేత నీలకంఠేశ్వర స్వామి దేవాలయం ప్రాంగణంలో ఉన్న శ్రీ వాగ్గేయకార మండపం ద్వితీయ వార్షికోత్సవ సందర్భంగా అమెరికాకు చెందిన యండూరు నాగదీపక్ 10 లక్షల రూపాయల ఆర్థిక సహకారంతో నిర్మించిన ముఖ మండపాన్ని చాగంటి కోటేశ్వరరావు లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం శ్రీ వాగ్గేయకార మండపంలో వేంచేసి ఉన్న శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి వార్లకు నూతన ఆభరణాలను చాగంటి కోటేశ్వరరావు చేతుల మీదుగా సమర్పించగా వాటిని వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవార్లకు అలంకరింపజేశారు. అనంతరం భక్తులను ఉద్దేశించి చాగంటి కోటేశ్వరరావు మాట్లాడుతూ అంతర్జాతీయ సంగీత విద్వాంసురాలు పెద్దాడ సూర్యకుమారి ఆధ్వర్యంలో ఇంతటి విశేష కార్యక్రమం నిర్వహించడం గొప్ప విషయమని కొనియాడారు. శిష్యుల సహకారంతో అద్భుతమైన మండపాన్ని నిర్మించి సంగీత మరియు భక్తి సంబంధమైన కార్యక్రమాల నిర్వహణకు ఎటువంటి అవాంతరము లేకుండా చేయడం అంటే నిత్యము భగవంతుడిని సేవించడం లాంటిదేనని ఆయన అన్నారు. మా సోదరి పెద్దాడ సూర్యకుమారి ఆధ్వర్యంలో ఇంతటి వైభవం కలిగిన సందర్భంలో తనను భాగస్వామ్యం చేయడం ఆనందాన్ని కలిగిస్తోందని చాగంటి నమస్కారపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకున్నారు. అంతర్జాతీయ సంగీత విద్వాంసురాలు పెద్దాడ సూర్యకుమారి మాట్లాడుతూ వాగ్గేయకార మండపాన్ని మరింతగా సుందరంగా తీర్చిదిద్దడానికి అమెరికాకు చెందిన ఎండూరు నాగదీపక్ ఆర్థిక సహకారంతో ముఖ మండపాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, నా సంగీత శిష్యురాలైన వారి బంధువులు ఈ బృహత్ కార్యక్రమానికి సహకరించడం పట్ల ధన్యవాదాలు తెలుపుకున్నారు. కార్యక్రమానంతరం చాగంటి కోటేశ్వరరావును రామచంద్రరావు సూర్యకుమారి దంపతులు నూతన వస్త్రాలతో ఘనంగా సత్కరించగా ఇంతటి వైభవానికి ప్రధాన వ్యక్తులైన రామచంద్రరావు సూర్యకుమారి దంపతులను భక్తులు వెంకటేశ్వరరావు దంపతులు నూతన వస్త్రాలతో సత్కరించి ఆశీస్సులు పొందారు. పవిత్రమైన ఏకాదశి రోజున స్వామివారికి ఆభరణాల సమర్పణతో పాటు ముఖమండపం ప్రారంభోత్సవంలోనూ అందరినీ భాగస్వామ్యం చేయడం పట్ల భక్తులు హర్షాతిరేకాలతో వారి అభిమానాన్ని ప్రకటించుకున్నారు. అనంతరం ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పూర్ణ కుంభంతో శ్రీ చాగంటి కోటేశ్వరరావుకు నాగేంద్ర శర్మ, ఫణి ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం
श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं वागर्धामिव सम्पृक्तौ वागर्धपिञ्चि हरिः ओम् పరమేశ్వరస్వరూపైన సభకి నమస్కారం. సంగీతంలో తయారు చేయడమే కాకుండా ఇక్కడ ఈ వాగ్గేయకార మంటపాన్ని నిర్మించి సంగీతపరమైన కార్యక్రమాలు, భక్తి సంబంధమైన కార్యక్రమాలు ఇక్కడ ఎన్నో జరుగుతూ ఉండాలనే సత్సంకల్పంతో దీన్ని నిర్మాణం చేశారు. ఆవిడ శిష్యుల యొక్క బంధువుల ద్వారా ఈ ఆచ్ఛాదన మంటపాన్ని కూడా నిర్మాణం చేయించారు. క్రమక్రమంగా ఈ మంటపాన్ని అంతటినీ కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. అందులో అంతర్భాగంగా ఇవాళ ఈ వేదిక మీద విరాజమానులైనటువంటి మూర్తులకు ప్రధానమైనటువంటి దేవతామూర్తులు ఎవరున్నారో ఆ వెంకటేశ్వరుడికి, అమ్మవారికి ఇద్దరికీ కూడా ఆభరణ సమర్పణం జరిగింది. ఈ ఆభరణ సమర్పణం జరిగినటువంటి పరమ పవిత్రమైన ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని 4 మాటలు ఏమైనా తోచివి చెప్పు అని ఆవిడ కోరితే, కేంద్రంలో నరేంద్ర మోడీ 3వసారి ప్రధానమంత్రి కాబోతున్నారని కాకినాడకు చెందిన జ్యోతిష వాస్తు సిద్ధాంతి ఏలూరు సుబ్రహ్మణ్యం తెలిపారు. కాకినాడ రూరల్ మండలం చీడిగ గ్రామంలో గల శ్రీ రాజేశ్వరి జ్యోతిషాలయం సిద్ధాంతి ఏలూరు సుబ్రహ్మణ్యం మీడియా సమావేశంలో మాట్లాడుతూ దేశ ప్రధానిగా 3వసారి నరేంద్ర మోడీ బాధ్యతలు స్వీకరించనున్నట్లు వెల్లడించారు. ఇందిరాగాంధీ గారి దగ్గర నుంచి నేను ఈ ఎలక్షన్ టైంలో వారు నెగ్గుతారని ఎక్కడ అనేటువంటి దాన్ని నేను అభిలాషగా తీసుకుని వారి జన్మజాతకాలని పరిశోధన చేసి వారికి శుభాకాంక్షలు తెలియపరుచుకోవడం అనేటువంటిది నాకు అలవాటుగా వచ్చింది. కావున ఇప్పుడు నేడు మళ్ళీ ప్రధానమంత్రి గారికి 2019 సంవత్సరంలో ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం అవుతారు. మీకు మెజార్టీ సంపాదించుకుంటారు. విజయభేరి మ్రోగించి ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పి తెలియపరుచుకున్నాను. ఆ విధంగానే ఆయన ప్రమాణ స్వీకారం అయ్యింది. అయిన వెంటనే నాకు వారికి పంపించిన తర్వాత 15 నిమిషాల్లో అదేదో కోడ్ ఏదో తెలియపరిచారు. నాకు దాన్ని ఎలా చూసుకోవాలో నాకు తెలియలేదు. కావున మళ్ళీ 2024 సంవత్సరంలో మళ్ళీ ప్రధానమంత్రి దామోదర నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రమాణ స్వీకారం 2024 సంవత్సరంలో ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఆశిస్తూ వారి జాతకాన్ని అంత ఉన్నత స్థాయిలో వెలుగుతోంది, ఇంకా ముందు వెలుగుతుందని కూడా తెలియపరుచుకుంటూ మనం చేసుకుంటాం. రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్ తెలియజేశారు. కాకినాడ జేఎన్టీలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెంట్రల్ లైబ్రరీలో భద్రపరిచిన జగ్గంపేట, ప్రతిపాడు నియోజకవర్గాల ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రత, నిఘా వ్యవస్థ, ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్ ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులతో కలిసి పరిశీలించి అధికారుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా కౌంటింగ్ కేంద్రాల బయట భోజన వసతి, మొబైల్ ఫోన్ల కౌంటర్ల ఏర్పాటుపై ఈ సందర్భంగా ఆయన సిబ్బందికి సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లు చేపట్టామన్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో అభ్యర్థులు, ఏజెంట్లు, కౌంటింగ్ సిబ్బంది ఎటువంటి ఇబ్బందులు పడకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట జగ్గంపేట నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి ఎం శ్రీనివాసరావు, ప్రతిపాడు నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి ఏ శ్రీనివాసరావు, ఇతర ఎన్నికల అధికారులు తదితరులు పాల్గొన్నారు. కొణిదెల పవన్ కళ్యాణ్ పై పిఠాపురం నియోజకవర్గ ప్రజలు చూపిస్తున్న ఆదరాభిమానాలు మరవలేమని, కొణిదెల పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తారని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఎన్నికల కోఆర్డినేటర్ మర్రెడ్డి శ్రీనివాస్, జనసేన పార్టీ జాతీయ మీడియా కోఆర్డినేటర్ అజయ్ కుమార్ అన్నారు. పిఠాపురం పట్టణం జై గణేష్ ఆలయంలో కొణిదెల పవన్ కళ్యాణ్ అత్యంత మెజారిటీతో పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలవాలని మర్రెడ్డి శ్రీనివాస్, అజయ్ కుమార్, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మైలవరపు రామకృష్ణాచార్యులు, మైలవరపు అనీసాచార్యులు మర్రెడ్డి శ్రీనివాస్, అజయ్ కుమార్లను ఘనంగా సన్మానించారు. ఎగ్జిట్ పోల్ సర్వేలో కూటమికి అనుకూలంగా రావడం చాలా హర్షణీయమని తెలుగుదేశం పార్టీ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు కొల్లాబత్తుల అప్పారావు తెలిపారు.
కాకినాడలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎగ్జిట్ పోల్స్ లో కూటమికి 157 స్థానాలు ఖాయమని తేల్చి చెప్పడం జరిగిందన్నారు. అంతేకాకుండా కాకినాడ పార్లమెంట్ లో 7 నియోజకవర్గాలు కూడా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కైవసం చేసుకోవడం తథ్యమన్నారు. ఎగ్జిట్ పోల్ సర్వే చూసి వైకాపా నాయకులు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని ఆయన చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు, పంతో నానాజీ గారు కూడా బ్రహ్మాండమైన మెజార్టీతో నెగ్గడానికి 40 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా అహర్నిశలో పనిచేసి గాజు గ్లాసును ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు కూటమికి మద్దతు ఇమ్మన్నారో తూచ తప్పకుండా ఎన్ని గ్రూపులు ఉన్నా, ఎన్ని వర్గాలు ఉన్నా సరే విజయాన్ని దగ్గరగా శ్రమించి పనిచేసి ఇద్దరిని కూడా బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించడం. ఎందుకంటే బాబు గారు మాట తీయకుండా మెజార్టీ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు బాబు గారు ఏం చెప్తే దానికి తూచి తప్పకుండా చేస్తున్నారని చెప్పడానికి ఈ 2 నియోజకవర్గాలు ఉదాహరణ. ఎందుకంటే కాకినాడ పార్లమెంట్లో అత్యధిక మెజార్టీ వచ్చే నియోజకవర్గాలు పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు, కాకినాడ రూరల్ పంతో నానాజీ గారు కూడా అఖండ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ తరఫున గెలుపుతాం. దీనికి అనేక మంది పిల్లలు కర్ణాటక, తమిళనాడు, బెంగళూరు, మహారాష్ట్ర, పశ్చిమ తెలంగాణ నుంచి సొంత ఖర్చులు పెట్టుకుని ఈ రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతో వచ్చి ఓట్లేయడం జరిగింది. ఎప్పుడూ ఓట్లేని వ్యక్తులు కూడా రిటైర్ ఎంప్లాయీస్ పెద్దోళ్ళు కూడా ఆ రోజు సాయంత్రం 7 గంటల వరకు, ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7, 8:30 వరకు కూడా ఓట్లు వేయడానికి ముందుకు వచ్చి ఓట్లు వేశారు. అదే రేపు పొద్దున ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం. 157 సీట్లతో కూటమి ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేస్తుంది. నిన్నటి నుంచే కూడా ఈ ప్యాన్ పార్టీ వాళ్ళకి గుబులు పట్టుకుందని చెప్పి తెలియజేసుకుంటూ సైకిల్ తొక్కడం ఎంతో ఆరోగ్యకరమని తెలుగుదేశం నాయకులు గ్రంథి బాబ్జీ, కాకినాడ సైక్లింగ్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు చలపతిరావు పేర్కొన్నారు. కాకినాడ వివేకానంద పార్క్ వద్ద ప్రపంచ సైక్లింగ్ డే సందర్భంగా సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరూ సైకిల్ తొక్కడం ఎంతో ఉత్తమమని వారు చెప్పారు. నిరంతరం సైకిల్ వాడకం ద్వారా శరీర దారుఢ్యం పెరుగుతుందన్నారు. అలాగే మానసిక ఒత్తిడి నుంచి విముక్తి కల్పిస్తుందన్నారు. విద్యార్థి దశ నుంచే సైకిల్ వాడడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని వారు వివరించారు. కాకినాడ సైక్లింగ్ అసోసియేషన్ ద్వారా రూరల్ ప్రాంతాల్లో సైక్లింగ్ గురించి ప్రజలకు వివరించడం జరుగుతుందన్నారు. ప్రతిరోజు 50 కిలోమీటర్లు సైక్లింగ్ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు, సెక్రటరీ స్టాన్లీ రాజు, ఉప కార్యదర్శి రమేష్, నేమాని సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 20,000 కిలోమీటర్లు తొక్కామండి. రికార్డ్ క్రియేట్ చేసాం అనమాట. ఆంధ్రాలో ఏ క్లబ్ కూడా తొక్కలేదు. సో మా పర్పస్ ఏంటంటే ఆదివారం రూరల్ విలేజెస్కి వెళ్తాము. అక్కడ వాళ్ళందరికీ ఎడ్యుకేట్ చేస్తామండి. సైక్లింగ్, దానివల్ల వచ్చే ఆరోగ్యాలు అవన్నీ అండి. అది మెయిన్ పర్పస్. సో రకరకాల వాళ్ళు రకరకాలు చూస్ చేసుకుంటున్నారు ఆరోగ్యం గురించి. మేమందరం సైక్లింగ్ చూస్ చేసుకున్నాము. బికాస్ అన్ని రకాల నొప్పులు, ఎస్పెషల్లీ స్పైనల్ కార్డ్ నొప్పి, ఇవన్నీ తగ్గిపోద్దండి సైక్లింగ్ చేయడం వల్ల. సో ముందుకి చాలామంది వస్తారు, చాలామంది జాయిన్ అవుతారని, మోటివేట్ అవుతారని మేము చేస్తున్నామండి ఈ పని. చెప్పండి సార్. ఈ వరల్డ్ సైక్లింగ్ డే సందర్భంగా బాబ్జీ గారు మా సైక్లింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్, సెక్రటరీ గారికి చిన్న ఫెసిలిటేషన్ చేశారు. ఈ రోజునే కాకినాడ సైక్లింగ్ అసోసియేషన్ వారు అనుకోకుండా సైక్లింగ్ చేస్తూ మన పొలాచేరు పార్క్కి రావడం జరిగింది. వివేకానంద పార్క్ వచ్చారు. చాలా సంతోషం. వాళ్ళు ఈ రోజున సైక్లింగ్ డే అని చెప్పడం, మమ్మల్ని కూడా ఈ కార్యక్రమానికి వెళ్ళడం చాలా ఆనందం. ఇలాగే నిత్యం ఈ సైకిల్ వదలకుండా సైక్లింగ్ చేయాలని, వాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. సమాజంలో నిరుపేదలను అలయన్స్ రెయిన్బో క్లబ్ ఆదుకుంటుందని క్లబ్ అడ్మినిస్ట్రేటర్ లక్ష్మీ నాగేంద్ర పేర్కొన్నారు. హోప్ ఫర్ చేంజ్ స్వచ్ఛంద సేవా సంస్థ రెయిన్బో క్లబ్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథులు డిస్ట్రిక్ట్ కేబినెట్ ట్రెజరర్ సతీష్ చేతుల మీదుగా గుంటూరులో ఉంటున్న శ్రీహర్ష సహకారంతో అనారోగ్యంతో బాధపడుతున్న ఈ ఆదరణ లేని వృద్ధురాలికి 2 నెలలకు సరిపడే విధంగా నిత్యావసర వస్తువులు 25 కేజీల బియ్యం అందించడం జరిగిందని అధ్యక్షులు లక్ష్మీ నాగేంద్ర పేర్కొన్నారు. గత సంవత్సర కాలంగా ప్రతి నెల ఈ వృద్ధ మహిళకు సహకారం అందిస్తూ తమదైన శైలిలో ఆదుకోవడం జరుగుతుందని రెయిన్బో క్లబ్ ప్రెసిడెంట్ బాలా త్రిపుర సుందరి తెలిపారు. దాతలు ముందుకు వచ్చి సహకరిస్తే మరింత మందికి సహాయం అందించే దిశగా ముందుకు సాగుతామని బాలా త్రిపుర సుందరి అన్నారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ కేబినెట్ ట్రెజరర్ సతీష్, జోన్ చైర్మన్ లక్ష్మీ నాగేంద్ర, ప్రెసిడెంట్ బాలా త్రిపుర సుందరి, వైస్ ప్రెసిడెంట్ సబిత, దుర్గాదేవి, మణి, చిన్నమాతరాజు, దీపిక తదితరులు పాల్గొన్నారు. కొత్త కాకినాడ 8వ వార్డులో ఉన్న జోగమ్మనే ఏ ఆదరణ లేని వృద్ధురాలికి తను ఈ మధ్యన పడిపోయింది కూడా. పాపం నడానికి చేతి కూడా చాలా గట్టిగా దెబ్బలు తగిలాయి. వాళ్ళకి ఏ ఆదరణ లేదని తెలిసి సతీష్ గారి ద్వారా తెలుసుకుని ఈవిడికి పాపం 2 నెలలు గ్రాసరీస్ ఇవ్వడానికి వచ్చాము మా క్లబ్ తరఫున. హరీష్ గారు డోనరు. హర్ష గారు, మీరు గుంటూరులో ఉండి కూడా మాకు ఈ క్లబ్కి ఇంత బాగా సపోర్ట్ చేసినందుకు, ఈ వృద్ధురాలను ఆదుకున్నందుకు కూడా
మాకు చాలా ఆనందంగా ఉందండి. మా క్లబ్ తరఫున మీ అందరికీ కూడా మీకు కృతజ్ఞతలండి. డిస్ట్రిక్ట్ గవర్నర్ ఏరియా రిప్రజెంటేటివ్గా ఉన్నాను నేను. నా పేరు సతీష్. హిందూ వార్డులో ఉన్న నిరాధారంతో ఉన్న ఒక వృద్ధురాలకి ఆవిడ హ్యాండిక్యాప్డ్ కూడా వాళ్ళకి మన రెయిన్బో క్లబ్ అధ్యక్షురాలైన సుందరి గారి ఆధ్వర్యంలో, అలాగే మన జోన్ చైర్మన్ అయిన నాగేంద్ర గారి లక్ష్మీ నాగేంద్ర గారి నిర్వహణలో వాళ్ళకి గుంటూరులో ఉన్న హర్ష అనే దాతల సహకారంతో గ్రోసరీస్ ఇవ్వడం జరిగింది. వారికి నిజంగా అభినందనలు. అలాగే ఇంచుమించు ఇది 26వ కార్యక్రమం చేస్తున్నారు. అలాగే ఇంకొక వారం రోజుల్లో కూడా ప్రతిరోజు ఒక కార్యక్రమం ఉంది. ఈ సందర్భంగా రెయిన్బో క్లబ్ సభ్యులందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ధన్యవాదాలు. కాకినాడ NFCL రోడ్లో గల సత్కళావాహిని భక్తిరస సంగీత సంస్థ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు నిర్వహించిన హనుమాన్ జయంతోత్సవాలు ఘనంగా ముగిశాయి. కార్యక్రమంలో భాగంగా తొలుత శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిపించారు. నీలకంఠ నృత్య నికేతన్ నాట్యాచార్యులు MV రమణ సారథ్యంలో చిన్నారులచే నాట్య ప్రదర్శన జరిగింది. కార్యక్రమంలో భాగంగా పుల్లా సహస్ర ప్రదర్శించిన దశావతారాల ప్రదర్శన అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ EV కృష్ణమాచార్యులు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాయవరపు సత్యభామ కళావేదిక చైర్మన్ డాక్టర్ రాయవరపు సత్యభామ ముఖ్య అతిథిగా పాల్గొని త్యాగరాజు, అన్నమాచార్య, రామదాసు కీర్తనల పోటీలలో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సత్యభామ మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాల్లో భాగమైన సంగీత నృత్య కళలను భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సత్కళావాహిని సంస్థ సభ్యులు, చిన్నారులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. జయంతి పురస్కరించుకునే కార్యక్రమం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ సత్కళావాహినిలో వెంకటేశ్వర స్వామిని సంవత్సరం నిలిపిన సందర్భంగా కళ్యాణ మహోత్సవం, తర్వాత మాస్టర్ యొక్క డాన్స్ బృందం ఈరోజు డాన్స్ కార్యక్రమం ఒకటి. అదేవిధంగా ఉదయం ఇవాళ వాగ్గేయకారులు ఎవరైతే ఉన్నారో అన్నమయ్య, త్యాగయ్య, ఫలానా అందరూ యొక్క వాగ్గేయకారుల యొక్క పిల్లలు చాలామంది ఇక్కడ పాటలు పాడడం జరిగింది. ఆ పాటల్లో ఇవాళ వాళ్ళకి ఏదైతే పాటలు ఎక్కడ తిరిగి వాళ్ళు తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే ఎందుకు ఇలాంటి జరుగుతున్నాయని చేయాల్సి వస్తుందంటే కనుమరుగు సంస్కృతి సంప్రదాయాలకి నిలువైనటువంటి ఇలాంటి వ్యవస్థలు, సంస్థలు పోషించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంచేతే ఈ సత్కళావాహినికి సత్యభామ సేవా సంఘం, అదేవిధంగా శ్రీ చారిటబుల్ ట్రస్ట్, ఇలాంటి ట్రస్టులన్నీ కలిపి ఈ కార్యక్రమాలకి రావడం, వారికి మా తోచిన సహాయం మేము చేయడం జరుగుతుంది. ముఖ్యంగా పిల్లల్లో వాళ్ళ యొక్క ఏదైతే దృక్పథంతో వాళ్ళ యొక్క ప్రావీణ్యత ఉందో ఆ ప్రావీణ్యాన్ని బయట తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంచేత ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమాలకు మేము సహాయ సహకారం చేయడం జరుగుతుంది. ఈ సంస్థ కూడా భగవత్ స్వరూపమైన సంస్థగా భావిస్తూ మీ అందరం కూడా ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించిన సిబ్బంది 2వ దశ ర్యాండమైజేషన్ నిర్వహణ స్వయంగా పర్యవేక్షించిన జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జె. నివాస్. ఓట్ల లెక్కింపు సందర్భంగా కాకినాడ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు. డీఎస్పీ కె. హనుమంతరావు వెల్లడి. ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను వెంటనే అందజేయాలి. ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్. యూటీఎఫ్ హోంలో కొనసాగుతున్న 10వ తరగతి అవగాహన తరగతులు, వివిధ సబ్జెక్ట్స్ ను బోధిస్తున్న ఉపాధ్యాయులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. జుట్టున్న
అమ్మా ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని. రిటైర్మెంట్ తర్వాత కూడా. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774.